పెప్సీ ఒకటి ఇవ్వండి. 1వ తారీఖు ఫుల్గా ఉంటుంది డబ్బు. ఈనాడు పేపర్ ఇవ్వండి. ఈ రోజు న్యూస్ ఏంటో చూద్దాం. రేపటి నుంచి రోజుకి 3 గంటల సేపు బాస్ బాస్, అరే మేడం గారు ఇక్కడే ఉన్నారు. సారీ మేడం, బ్యాగ్ కొట్టేసుకుని తప్పుగా అనుకోకండి. బాస్ ఇప్పటికి ఇంతే దొరికింది. 2 days వెయిట్ చేయండి, మొత్తం ఇచ్చేస్తాను. బ్యాగ్ దొరికిందా శివ? బాస్ మేడంతో చెప్పలేదా? మేడం విషయం ఏంటంటే బ్యాగ్ దొరికిందా? బ్యాగ్ దొరికిందా లేదా? దొరికిందండి. అది ఏంటండి అబద్ధం అబద్ధం అంటారు? మీరు మాత్రం బ్యాగ్ వెతకడానికి వెళ్తున్నానని చెప్పొచ్చారా? స్కూల్కి వెళ్తున్నాను అబద్ధం చెప్పే కదా వచ్చారు. లేదే, మీతో బ్యాగ్ వెతకడానికి వెళ్తున్నా అని చెప్పొచ్చాను. ఏంటి నన్ను మీలా ఫ్రాడ్ లిస్ట్ లో కలిపేసుకున్నారా? ఆ ఒక్క పాయింట్ మిమ్మల్ని కవర్ చేద్దాం అనుకున్నా. ఏంటి కవర్ చేయడమా? చెప్పదలుచుకునేది ఏదో సూటిగా చెప్పండి. శివాకి మీరు నచ్చారండి. ఏంటి? అవునండి, మీరు వాడికి నచ్చారు. బ్యాగ్ కనపడకపోతే కూడా వచ్చి వెతుకుతానన్నారుగా, అందుకే అబద్ధం చెప్పి మీతో వచ్చాడు. మావాడు విజయవాడ వచ్చిన రోజు ఓ పూలు అమ్మే ఆవిడ 500 చిల్లర అడిగాడు. చిల్లర లేదనేసరికి ఎవరో ఒకళ్ళకి 20 రూపాయలు పువ్వులు ఇమ్మని చెప్పాడు. ఆ పువ్వులు ఆవిడ ఆ పువ్వుల్ని తీసుకొచ్చి సరిగ్గా మీ చేతికే ఇచ్చింది. వాడి గురించి మేం చెప్పడం ఏంటండి? పువ్వులు ఇచ్చినప్పుడే ఆ పువ్వులావిడ వాడి గురించి చెప్పుంటుందే. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ఎవడో మెంట్లోడమ్మా 20 రూపాయలు ఇచ్చి పువ్వులు ఎవరో ఒకరికి ఇచ్చేయమన్నాడమ్మా. ఎవరు? ఎవరికి తెలుసు? చూడ్డానికి కరెంటు స్తంభాలా ఉన్నాడు. గాలి తీసేసిందిరా. అబ్బాబా ఏమి ట్రాఫిక్, పరిగెత్తి రావడానికే కష్టంగా ఉంది. టిఫిన్ ఎక్కడ? అందులో ఉంది. ఏంటన్నా ఇడ్లీ దోశ చపాతీలు కలిసి ఉన్నాయి? అలా బాగున్నాం. దొంగతనానికి వెళ్ళినప్పుడు సెపరేట్ గా పార్సల్ కట్టిస్తారా? అర్థం చేసుకోవా? మరి చట్నీ సాంబారు సైడ్ జిప్ ఓపెన్ చేయి. రే గరిటివరా. సాంబారే. అమ్మో పోలీసు అతను నేను లేనని చెప్పి. ఐశ్వర్యరా? అమ్మాయ్యా. చెప్పండి ఏంటి విషయం? ఇక్కడే మన జాక్ పేట అన్న ఇంట్లో. అదే మా బ్యాగ్ కొట్టేశాడు. నాన్ సెన్స్ నో టాకింగ్. నేను కుమార్ని మాట్లాడుతున్నానండి. విషయం ఏంటి? బ్యాటరీ లోగా ఉందండి. మీరు శివతోనే డైరెక్ట్ గా మాట్లాడండి. నేను చాలా మాట్లాడాలి. రేపు డైరెక్ట్ గా కలిసినప్పుడే మాట్లాడతానని చెప్పండి. శివా నమస్తే అన్న. నేను చెప్పింది ఏమైందయ్యా? ఆ ల్యాండ్ పార్టీతో మాట్లాడడానికే వెళ్తున్నాం. ఇంతకీ ఏమంటాడు వాడు? తన కూతుర్ని చేసుకోబోయేవాడికే ఆ స్థలమని ఖచ్చితంగా చెప్పేశాడు. అందుకే నేను మధు కలిసి ఓ ప్లాన్ వేసాం. ఏదో ఒకటి త్వరగా కానీ. వెళ్ళి మాట్లాడాక ఫోన్ చేస్తానన్నా. ఏవో ఎక్కడున్నావు? ఏమయ్యా ఎన్నిసార్లు చెప్పాలయ్యా? ఇంటికి వస్తారు, ఫోన్ చేస్తారు. ఈ ఇల్లు అమ్మే ఉద్దేశం నాకు లేదయ్యా. అయ్యయ్యో, నేను మా అన్నను కన్విన్స్ చేయలేకపోతున్నాను. నువ్వేమో స్టేటర్ వెనక తీసుకుని అంటున్నావు, ఇల్లు అమ్మనంటున్నావు. అందుకనే నేను ఒక ఐడియా వేశాను. నీ కూతుర్ని వీడికిచ్చి పెళ్లి చేశావంటే నువ్వు చెప్పినట్టుగానే ఆస్తి వీడికి వచ్చేస్తుంది. నువ్వు ఇల్లు అమ్ముతావు కదా? అమ్ముతానన్నా. అమ్ముతాడట. వీడి దగ్గర నుంచి నేను తీసేసుకుంటాను. ఎవడి ఆస్తిని ఎవడు రామ్మేది? నువ్వే కదయ్యా అన్నావు పిల్లని చేసుకోబోయేవాడికే ఆస్తి మొత్తం అని. అంటే నువ్వు సంబంధం తీసుకొస్తావా? మా అమ్మాయికి సంబంధం చూడడం మాకు చేత కదా. నోరు మూసుకొని బయటకు వెళ్ళవయ్యా. అయ్యో ఏంట్రా మీ మావ దేనికి సెట్ అవడు? ఎవడికి ఎవడరా మామగారు? వీడికి నువ్వు. పోరా బయటికి. అమ్మాయిని వీడికి ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా? వాడేమంటున్నాడు మావయ్య? వాడు కూతుర్ని ఎత్తుకొచ్చి ముగ్గురిని లేపేసి అన్నకి స్థలాన్ని రాసిచ్చి వెళ్ళిపోదాం. రే ఆ అమ్మాయి ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి రావాలి. తీసుకురండి. అలాగేనా? ఏంటి ఇది?
ఐశ్వర్య అమ్మా ఐశ్వర్య నీకేం కాలేదుగా ఎవరు రామ్మా లోపలికి రా రమ్మా అన్నా అన్న అమ్మాయి చాలా బాగుందన్నా అన్న అమ్మాయి నాకు ఓకే అన్నా ఏంటల్లుడు ఆనుకొట్టావు? ఈ అమ్మాయిని మళ్ళీ ఎప్పుడు చూస్తానా అనుకున్నాను. వీడు కూతురు కావడం ఇంకా మంచిదైంది. తనే నా భార్య. ఏమంటున్నావు అల్లుడు? మరి గుంటూరు పెదమాయి కూతురు? అదంతా నాకు అనవసరం మావయ్య. నేను దీని మెడలోనే తాళి కడతాను. రే ఏమనుకుంటున్నారా? చదువుకునే పిల్లని పట్టుకొని పెళ్లి అది ఇదని గొడవ చేస్తున్నారు. ముందు పోటా బయటికి. ఊరుకోమ్మా. ఏంట్రా ఊరుకోవటం? అయ్యో, నాన్న. మాట్లాడుతున్నారు కదా, నువ్వు చెప్పు మావయ్య. మా అల్లుడికి నీ కూతురు, మా అన్నకి ఇల్లు అని నేను ఫిక్స్ అయిపోయాను. 2 రోజుల్లో నిశ్చితార్థం, వచ్చే ముహూర్తంలో పెళ్లి. సార్ గుడ్ మార్నింగ్. ఇదిగో నీ బ్యాగ్, అన్ని ఉన్నాయి లేదు? వాడే నీ బ్యాగ్ కొట్టేసింది. రే జాక్పాట్. ఎస్ ప్రొసీ. చీ చెప్పు తెగుద్ది. కుట్టించుకుంటా. అరే సార్ వీళ్ళు నాకు బాగా తెలుసు సార్. సార్ మనం కలిసి ట్రావెల్ చేసాం కదా. ఓయ్, ఆ రోజు బస్సులో బ్యాగ్ ఇస్తే పట్టుకోనన్నావు, మరేంటయ్యా ఇది? సారీ బాస్, మీరుగా ఇస్తే అది నా సొంతం కాదు, నేనుగా తీసుకుంటేనే అది నా సొంతం అవుతుంది. ఏమయ్యా నీ పక్కనే కదయ్యా ఉన్నావు, ఎప్పుడు కొట్టేశావు? సాంగ్ లో 2వ బీజం మొదలైందే అప్పుడు కొట్టేసి. డోంట్ టచ్. ఇంకో ముఖ్యమైన మ్యాటర్, ఈ కొట్టేయడంలో డిఎస్పీ గారికి హ్యాండ్ ఉంది. డిఎస్పీ అంటే? దేవిశ్రీ ప్రసాదే. ఏంటయ్యా నువ్వు అనేది? అవును, మీరు బస్సులో మైమరిచిపోవడానికి ఆయన పాటేగా కారణం. ఆయన పాటలో లీనమై మీరు మైమరిచిపోయారు. తీసుకొచ్చిన బ్యాగ్ కూడా మర్చిపోయారు. సిగ్గు లేకపోతే సరే. థ్యాంక్ యూ బాబు డబ్బు సరిగా ఉందో లేదో చూసుకో. బాగుంటాం. నువ్వు ఎన్నిసార్లు లెక్క పెట్టినా అందులో 70,000 ఏం చేసావురా? పైల్స్ ఆపరేషన్. మీకు తెలుసుగా, బస్సు ట్రావెలింగ్ హీట్ ఆపరేషన్. 70,000 ఇచ్చి ఆపరేషన్ ఎక్కడ చేయించుకున్నావు? అపోలో హాస్పిటల్. ఎవడి బాబు సొమ్మని నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు? ఏమండి 5 ఉన్నారు, ఎవడు బాబు సొమ్ము నాకేం తెలుసు? సార్ మొత్తం అమౌంట్ లేకపోతే మేము ఓనర్ గారి మొహం ఎక్స్క్యూజ్ మీ సార్, 2 రోజులు టైం ఇవ్వండి. హార్డ్ వర్క్ చేసినా సరే డబ్బులు తిరిగి ఇచ్చేస్తా. కానీ మీ గోల్ ఉండకూడదు. ఒక్కలో దోస్తాను నిన్ను. మీరేమీ పేకలేరు. వస్తాం బ్రదర్, వస్తాం. వదిలేండి. ఆ బ్యాగ్ ఫోన్లో ఉంచుకో. వాడిని పట్టుకోరా. రేయ్, సార్ వస్తాను సార్. నిన్ను నమ్మలేం. ఎస్కేప్ అవుతున్నావా? పోనీ డబ్బు ఇచ్చే వరకు నాతో ఉండండి. నీతో ఎక్కడున్నాడు? మన ఇంట్లోనే. నీళ్ళు ఎక్కడుంది? నా ఇల్లు బస్సు వచ్చింది, నా అడ్రస్ స్టేషన్. బస్ ఆపు. ఎరా వాడు అన్నట్టు 2 రోజుల్లో డబ్బిచ్చేస్తాడా? ఇస్తాడ్రా. మనం వస్తామని వాంటర్ నమ్ముతున్నాడుగా, అలాగే మనం నమ్ముదాం. రేయ్ ఫోన్ రింగ్ సరే అవుతుందిరా. ఉండండి. హలో. బ్యాగ్ దొరికిందా? లేదండి దొరకలేదు. నేను వస్తున్నాను, వెయిట్ చేయండి. రే బ్యాగ్ దొరకలేదని అమ్మాయితో ఎందుకు అబద్ధం చెప్పావు? మరేంట్రా, ఆ అమ్మాయి మన బ్యాగ్ పోగొట్టి మన ఎంత ఇబ్బంది పెట్టింది. సరే నన్ను వదిలేంట్రా. పాపండ్రా, మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు. ఆ ఒకే ఒక్క కారణానికి ఆ అమ్మాయిని రప్పించి విజయవాడలో ఉన్న గుడి, గోపురం, పార్క్, థియేటర్, హోటల్ అని అన్ని చోట్లకి తిప్పించి ఐస్ క్రీము ఇది అది కొని తిను తిను అని పగ తీర్చుకోవాలరా. రండ్రా పగ తీర్చుకుందాం. ఇది పగ తీర్చుకునేలా లేదే, మిగిలిన డబ్బు కూడా పంగనామం పెట్టేలా ఉంది. అవును కదా, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, అది మీకు తెలుసో లేదో చూద్దాం. ఈ లోకల్లో విత్తనమే లేకుండా పూచే పువ్వేది? ఓనర్ గారి చెప్పు. అది కాదురా, వీడెప్పటికి మారుతాడ్రా. రే వాడి సంగతి వదిలే, నీకేమైందిరా? రే నాకు అమ్మాయి బాగా నచ్చేసిందిరా. మొదలెట్టేసావా? ఏరా అక్కడ బాత్రూమ్ లో వాంటర్ ఏమో కెవ్వు కేక్ అయితే నీ దగ్గర లవ్ ట్రాక్. ఏంటి అన్న కొట్టును తగలెట్టేశారా? ఏంటి ఒక్కడు తగలెట్టాడా? వాడు ఎలా ఉంటాడురా? ఇంతకు ముందు నేను వాడిని చూసానురా. ఏంటి పట్టు పంచే షర్టు, రింగులు జుట్టు, బొట్టు పెట్టుకుని ఉంటాడా? నువ్వు చెప్పే ఆనవాళ్లు బట్టి ఎక్కడో వాడిని చూసినట్టుగా ఉందిరా. థ్యాంక్స్ అండి. ఇలాగే కదా మీరు కూడా నా వేలు ఇచ్చారు. ఆ వాసనతో లోపల సావట్రా. ఒరే శివ ఎక్కడున్నారా?